అల్లు అర్జున్ సోలోగానే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టబోతున్నాడా? టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప ది రైజ్' మూవీతో పాన్ ఇండియా స్టార్గా అవతరించారు. ఇప్పుడు 'పుష్ప 2 ది రూల్' సినిమాతో 1000 కోట్ల క్లబ్ను టార్గెట్ చేస్తున్నారు. సోలోగానే ఈ మైల్ స్టోన్ మార్క్ను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు బన్నీ. ఒక్కడే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు తిరుగుతూ కేవలం తన బ్రాండింగ్తోనే సినిమాని అగ్రెసివ్గా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు పాట్నా, కొచ్చి, చెన్నై, ముంబై వంటి మేజర్ సిటీస్లో 'పుష్ప 2' ఈవెంట్స్ జరిగాయి. అల్లు అర్జున్ అన్ని ప్రమోషన్స్ ఈవెంట్స్లో పాల్గొన్నారు. డైరెక్టర్ సుకుమార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల హీరోయిన్ రష్మిక మందన మాత్రమే బన్నీతో కలిసి ప్రచార కార్యక్రమాలకు హాజరైంది. మైత్రి మూవీ మేకర్స్ సహకారంతో ఈవెంట్స్ అన్నీ భారీగా ప్లాన్ చేయడమే కాదు, అందరూ మెచ్చుకునేలా ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి తన 'RRR' సినిమా ప్రమోట్ చేసుకోవడానికి ఇతర ఇండస్ట్రీల సెలబ్రిటీలను ముఖ్య అతిథులుగా తీసుకొచ్చి గ్రాండ్గా ఈవెంట్స్ చేశారు. కానీ 'పుష్ప 2' ఈవెంట్స్లో ఒక్కదానికి కూడా చీఫ్ గెస్ట్గా ఎవరినీ పిలవలేదు. అల్లు అర్జున్ ప్రచారం మొత్తాన్ని తన భుజాన వేసుకొని ఒకడే హైలైట్ అయ్యేలా దేశం మొత్తం తిరిగాడు. ఎక్కడికి వెళితే అక్కడి భాష మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఎక్కడ చూసినా తన సినిమా గురించే డిస్కషన్ జరిగేలా చేశాడు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో గ్రాండ్గా 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనికి కూడా చీఫ్ గెస్ట్లు ఎవరూ రారని సమాచారం. ఎప్పటిలాగే అల్లు అర్జున్ ఒక్కడే ఈవెంట్లో హైలైట్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి ప్రమోషన్లో సుకుమార్ కూడా భాగం అవుతారని తెలుస్తోంది. ప్రధాన నటీనటులు, టెక్నీషియన్స్ కూడా ఈవెంట్కు రావచ్చు. ఏమైనా కంటెంట్ మీద నమ్మకమో కొడితే సోలోగానే కొట్టాలని ఫిక్స్ అయ్యాడో తెలీదు కానీ అల్లు అర్జున్ ఒక్కడే తన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారు. నిజానికి అల్లు అర్జున్ ఫ్యామిలీ సపోర్టుతో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. 'గంగోత్రి' సినిమా టైమ్లో